ఇప్పటిదాకా మనం మగవాళ్ళకి సంబంధించి వీడియోస్ తీసాం. సో ఇప్పుడు మహిళలు కూడా ఇట్లాంటి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేరదీసి అన్నా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ఆదుకుంటుంది. దేశవ్యాప్తంగా ఎన్జిఓస్ ఈ కర్తవ్యాలని ముందు నిర్వర్తిస్తున్నాయి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ఆర్థిక విధానాలకి అన్నిటికీ అతీతంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అందుకు ఉదాహరణే అన్నా సేవా ఫౌండేషన్. ఇది కూడా ఒక ఆర్గనైజేషన్, వాలంటీర్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మీరు కూడా ఏమైనా సహకారాలు, తోడ్పాట్లు, మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, లేకపోతే ఆయా ఆర్గనైజేషన్స్, ఆవిర్భావ దినోత్సవాలు, వాటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇట్లాంటి ఇట్లాంటి సంస్థలు అంటే ఈ దీనులు ఎవరైతే ఉన్నారో హోమ్స్, వృద్ధాశ్రమాలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, ఇలా మతి స్థిమితం లేకపోతే ఎంఆర్కి సంబంధించినటువంటి మానసికంగా దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ సంబంధించి ఇక్కడ చేయకపోవడం ద్వారా వీళ్ళంతా నిరాదరణకు గురయ్యారని మనం అనలేము. నిరాశ్రయులు. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది, ప్రజల మీద ఉంది, ఆర్గనైజేషన్స్ మీద, వ్యక్తుల మీద, సంస్థల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. స్పెషల్ స్టోరీగా భావించండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఓకే నాన్న, నీవు కూడా వీడియో పడ్డావు నాన్న. ఓకే. ఏం పేరు రా నీ పేరు? ఓకే. ఓకే నాన్న. ఫోన్ చేశారా? తిన్నారా? ఓకే నాన్న. ఓకే. ఓకే. ఎండలు ఈ 4 రోజులు అయితే అయిపోతాయి. ఓకే నాన్న. సో వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో పౌర సమాజం మీద ఉన్నది. ఈ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, బర్త్డేలు, మహనీయుల జయంతి వర్ధంతులు, సంస్థల, వ్యవస్థల ఆవిర్భావ దినోత్సవాలు ఇలాంటి వాటిలలో చేసుకోవటం వల్ల పుణ్యం ఉంటుంది, అదేవిధంగా ఉపయోగపడుతుంది. సమాజ నిరాదరణ గురైనటువంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.